పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలకు ఎంతో సంబరం. ఆనందంగా, ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో వారి పండుగలు ముఖ్యంగా జాతరలు ప్రారంభమవుతాయి. ఆదివాసీ గ్రామాల్లో డోలు, డప్పు, వాయిద్యాలతో సందడిగా మారుతాయి. దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున కామదేవుని మహాపూజలు నిర్వహిస్తారు. ఆదివాసీల జాతిలో తొడసం వంశీయులు ఆరాధ్య దైవం కామదేవుడు. అయితే కామదేవుడు నార్నూర్ మండలం కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కామదేవుని జాతరలు ప్రారంభమైంది. భక్తులు కామదేవునికి మహాపూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 15 రోజుల పాటు దేవుని సన్నిధిలో అంగరంగ వైభవంగా జాతరలు జరుగుతున్నాయి. ఆ విశేషాలు మనం చూద్దాం రండి. నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించే కామదేవుడి జాతర అత్యంత అద్భుతంగా ఉంటుంది. మార్కాపూర్లోని గోవర్ధన్ గుట్ట వద్ద తొడసం వంశస్థులకు కుటుంబ సమేతంగా బస చేస్తారు. మైసమాల్ దేవతకు సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాందేవ్ ఆలయానికి చేరుకుంటారు. అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తారు. సంస్కృతి సాంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన కాందేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెల రోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో నుంచి నువ్వుల నూనెను తయారు చేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవుడికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తూ ఉంటారు. అలా ప్రతి ఇంటి నుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచులు తాగి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి సాంప్రదాయం. తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తొడసం వంశస్థులు కూడా తరలివస్తూ ఉంటారు. మహారాష్ట్రం కొద్దిపూర్ గ్రామానికి చెందిన తొడసం వంశస్థులు ఆడపడుచు మొస్రం నాగుపై 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబాలలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. 100 ఏళ్లుగా ఈ ఆచారం వస్తుందని తొడసం ఆడపడుచులు 3 ఏళ్లకొకసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు. ఈ సందర్భంగా మహాపూజకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తొడసం రాజులకు, తొడసం వంశీయులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాందేవునికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. నార్నూర్ మండలంలో నార్నూర్లోనే మరి కామదేవ్ జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ పుష్యమాసంలో మాకు దేవుళ్ళు అటు నాగోబా జాతర కానివ్వండి, ఇటు మన జంగోబాయి జాతర కానివ్వండి, తర్వాత ఇక్కడ కామదేవ్ జాతర, ఈ తొడసం వంశీ వల్ల ఇక్కడ వాళ్ళందరూ కూడా తొడసం వంశులందరూ కూడా ఈ పుష్యమాసంలోనే ఇక్కడ పెద్ద దేవుడు ఇక్కడ బేటీ కోరియా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపేయడం జరుగుతుంది. అటు జంగూబాయి క్షేత్రంలో కానీ నిన్ననే జంగూబాయి జాతర కావడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ కామదేవ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు, అందరూ కూడా దేవుళ్ళ దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పరంగా ఫస్ట్ నుంచే ఇక్కడ మన ఒక సాంప్రదాయ పరంగా ముందు నుంచి కూడా ఇక్కడ మా ఆదివాసీ సాంప్రదాయాలకి ఇక్కడ ఒక నూనె తాగడం అనేది ఎక్కడ లేదు, మన కామదేవుని దగ్గరే ఉంటుంది. ఆ దేవుని కూడా ఏం సమర్పిస్తారంటే నూనె సమర్పిస్తారు. ఆ నూనె కూడా ఏంటంటే నువ్వుల నూనె గానుగతో తీసి దానికి పవిత్రంగా తీసుకొచ్చేసి దేవునికి సమర్పించిన తర్వాత ఆ కిలో నూనె ఎవరైతే తొడసం వంశుల ఆడపడుచు ఉంటారో ఆడపడుచు తాగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా తొడసం వంశుల వల్ల ఆడపడుచు ఇంటి ఆడబిడ్డ ఆ కిలో నూనె కూడా పూర్తిగా తాగడం జరుగుతుంది. నిజంగా అసలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ దేవస్థానాలు కూడా లేదు. ఇక్కడ మనకు మా ఆచారపరంగా మాకు వస్తున్నవంటి మా ఆదివాసీ సాంప్రదాయ పరంగా ఇక్కడ జరుగుతున్నవంటి మన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పెద్ద మనుషులు ఆ రోజు ఏదైతే మాకు ఇక్కడ దేవుడు స్థాపించినప్పటి నుంచి కూడా అదే ఆచారం ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఇదొకటి చాలా ఇక్కడ లేని ఈ ఆచారం ఇక్కడనే ఉంది మన కామదేవ్ దగ్గర నార్నూర్ మండల్లో. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి మేము కూడా ఇక్కడ నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా వచ్చాను. ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు కూడా నేను ప్రజెంట్ ఎమ్మెల్యేగా మళ్ళీ ఉన్నానంటే దేవుని
ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఏదేమైనా కూడా ఫస్ట్ దేవునికి మనము ఖచ్చితంగా మనం రావాల్సింది. మన ఆదివాసీ సాంప్రదాయ పరంగా ఆదివాసీ సోదరులు అందరూ కూడా తోడస వంశులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పెద్ద దేవుళ్ళని ఇక్కడ అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో వాళ్ళు కొలుస్తూ ఉంటారు, మొక్కుతూ ఉంటారు. కాబట్టి అందరికీ మంచి జరగాలని ఆ దేవునికి నేను కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చి అందరూ బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అనేసి మేము ఎప్పుడు కూడా మొక్కు కానీ కాదు ఎప్పుడు కూడా దర్శిస్తూ ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.